ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ అనే అతను గదిలో కూర్చుని తన అంతరాత్మతో ముందు మాట్లాడుకోవటం మంచిది. నేను సింగిల్గా వెళ్ళాలా, కలిసి వెళ్ళాలా, అసలు పోటీ చేయాలా, పోటీ చేయకూడదా అనేది ఒక బలమైన నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు మాట్లాడితే దాన్ని మనం కానీ ఎవరు కానీ కాస్త విశ్లేషణ చేయొచ్చు. ఆయనకే ఒక క్లారిటీ లేనటువంటి వ్యక్తిగా ఆయన తిక్కలుగా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలి? గోదావరి జిల్లాల నుంచి ఒక్క వైసీపీ ఎమ్మెల్యేని కూడా గెలవనీయను, గోదావరి జిల్లాలో ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా గెలవనీయను, శపథం చేస్తున్నాను అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నమాట. పోయినసారి కూడా శపథం చేశాడు, గుర్తుంది మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాడు, రాసుకోండి అని శపథం చేశాడు. ఏం సరే, నాకు రాజకీయ నాయకుడు సార్, నేను ఒకటి చెప్తున్నాను నరసింహరావు గారు, నేను వాడిని గెలవనివ్వను అని అంటారండి, నేను గెలుస్తాను అంటారు. దట్ ఇస్ ద పాజిటివ్ వే. నేను ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాను అని లేదు. గోదావరి జిల్లాలో ఉన్న 34 సీట్లు కూడా జనసేన జెండా ఎగరవేస్తుంది, ఇది పద్ధతి. 34లో ఎవరిని గెలవనివ్వను అంటే ఎవరిని గెలవనీయకుండా కాంట్రాక్ట్ తీసుకొచ్చాడా ఎవరి దగ్గరనా? ఎవరి దగ్గర? మీరు కూడా మీరు మాట్లాడకుండా ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళతో ఆయన పైన అటాక్ చేయించడం ఏంటి? మేము చేస్తే మీరే చేయించారనేది కదా జనరల్గా ఉన్న ప్రొజెక్షన్. నరసింహరావు గారు, యు నో వెరీ వెల్ ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను, అంబటరామబాబు గారు చెప్తాను, ఇంకోళ్ళు చెప్తాను అటాక్ చేస్తాడు. అంటే మీరు మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న కొన్ని మాటలే ఆయన అక్షరాల్లో కనపడ్డాయి. కావచ్చు, ఆయన అభిప్రాయం అది కావచ్చు. మేము మాట్లాడే మాటలే ఆయన అభిప్రాయం కూడా కావచ్చు. ఆయన ఇండిపెండెంట్గా మాట్లాడే శక్తే తప్ప ఒకరి చేతిలో పావులాగా ఉండేవాడు కాదనేది అందరికీ తెలిసిన సత్యం. ఆయన పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళలాగా ఫైట్ చేస్తాడు ఆయన. ఆయన నమ్మితే ఎంత దూరమైనా ఫైట్ చేస్తాడు, ప్రాణాలకు తెగించి ఫైట్ చేస్తాడు. అది ప్రాణాలకు తెగించడం అంటే పవన్ కళ్యాణ్ కాదు, ప్రాణాలకు తెగించడం అంటే. సో ముద్రగడ పద్మనాభం గారు తన అభిప్రాయాన్ని తాను వ్యక్తం చేసుకున్నాడు. అది మాకు దగ్గరగా ఉండొచ్చు, దగ్గరగా ఉంటే మేము ఆయనతో కొల్లుడైపోయామనో, ఆయన చేత మేము చేయించామనో, ఇలాంటి మాటలకి అర్థం లేదు, లాజిక్ లేదు. పీఠాపురం నుంచి నెక్స్ట్ ఆయన పోటీ చేస్తారు వైసీపీ అభ్యర్థిగా అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఐ డోంట్ థింక్ సో. నేను అనుకోవట్లేదు. ఇన్వైట్ చేస్తున్నారా అటువంటి వాళ్ళు మీ పార్టీతో కలిసి పనిచేయాలని ఆలోచన? ఐ డోంట్ నో, అదే అవకాశం ఉందని నేను అనుకోవటం లేదు, నాకు తెలిసిన సమాచారం వరకు. ఆయన మీ పార్టీలోకి వస్తే పార్టీకి మంచి జరుగుతుంది, బెటర్గా ఉంటుంది అనే ఆలోచన? అది హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. సో ఇన్వైట్ చేసే ఆలోచనలో ఏం లేరు అంటే ఐ కాంట్ సే. మరి కాపుల కమ్యూనిటీకి సంబంధించిన లీడర్గా నేనుగా పార్టీ నిర్ణయాన్ని నేనుగా చెప్పడం, నేను నిర్ణయం తీసుకోవటం నాకు సంబంధించినట్టు అంశం కాదు, నా పాత్ర అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకుంటే వీ కెన్ సపోర్ట్, అంతే తప్ప మనమేమి ఆ నిర్ణయం తీసుకోవడము, ఆ నిర్ణయం మీద ప్రభావితం చేయటము, ఆ నిర్ణయంలో నేను ఉండటం ఇంతవరకు లేదు. ఆ సంభాషణ నాకు రాలేదు. రాని దాని గురించి నేను మాట్లాడటం మంచిది కాదు. రైట్. సత్తెనపల్లి గురించి మాట్లాడితే, సత్తెనపల్లిలో ఈసారి మీకు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ గారిని ఎదుర్కోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చినా ఎదుర్కోవాల్సిందే, లోకేష్ వచ్చినా ఎదుర్కోవాల్సిందే, చంద్రబాబు వచ్చినా ఎదుర్కోవాల్సిందే, పవన్ కళ్యాణ్ వచ్చినా ఎదుర్కోవాల్సిందే. వస్తారా వాళ్ళు కూడా? వస్తారని కదా నేను చెప్తున్నా. ఉదాహరణకి వస్తానంటే వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు ఎదుర్కోక ఏం చేస్తాం? పారిపోతామా? పారిపోలేం కదా. కన్నా ఓటమి తెలియని నాయకుడు. మొన్న ఒకసారి ఓడిపోయినట్టున్నారు. 2 సార్లు ఓడిపోయారా? ఓకే. పార్లమెంట్కి ఒకసారి ఓడిపోయారు. అసెంబ్లీకి మొన్న ఫస్ట్ టైం ఓడిపోయారు. అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయాడు. సరే, కన్నా లక్ష్మీనారాయణ నేను చాలా సందర్భాల్లో చెప్పి కొన్ని వాస్తవాలు చెప్పాల్సిందే. నేను కన్నా లక్ష్మీనారాయణ ఒకేసారి శాసనసభకు వచ్చాం 89 ఆఫ్టర్ రంగాస్ డెత్. కాంగ్రెస్ పార్టీ పెద్ద వేవ్ వచ్చి ఎన్టీ రామారావు గారు మన ఇక్కడ కూడా ఓడిపోయారు, కల్వకుర్తిలో ఓడిపోయినటువంటి సందర్భంలో నేను ఆయన ఇద్దరమే కాపులు మా గుంటూరు నుంచి వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడే గెలవటం. అవును, ఆయన వర్షం కంటిన్యూ గెలుస్తూ వచ్చాడు. మంత్రిగా ఉన్నాడు, రాజశేఖర్ గారి క్యాబినెట్లో ఉన్నాడు, విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నాడు, జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నాడు, రోసే క్యాబినెట్లో ఉన్నాడు, కిరణ్ కుమార్ కంటిన్యూగా వచ్చాడు. హిస్ సక్సెస్ రేట్ ఈజ్ మోర్, దట్ ఈస్ ట్రూ. అయితే మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనమైనప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ఓడిపోయాడు కదా ఆయన. మళ్ళీ బీజేపీలోకి వెళ్ళాడు కదా, బీజేపీలో కంటెస్ట్ చేసి ఓడిపోయాడు కదా. మీకు గుర్తుందా? బీజేపీలో కంటెస్ట్ చేయలేదు అనుకుంటా. చేశాడు, పార్లమెంట్ నర్సాపేట పార్లమెంట్కి కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. మీకు గుర్తుందా? ఆయన జస్ట్ బిఫోర్ 19 ఎలక్షన్స్ ముందు వైసీపీలోకి చేరడానికి సిద్ధమయ్యాడు. గుర్తుందా మీకు? అసలు వైసీపీనే ఆయన్ని భారతీయ జనతా పార్టీలోకి పంపించిందని కదా అప్పుడు ప్రచారం. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి మళ్ళీ వైసీపీలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ నుంచి బయలుదేరి 200-300 కార్లు పెట్టుకుని వెళ్ళి చేరాలని ప్రయత్నం జరిగింది. వాళ్ళు పోస్టులు అంటించారు, అనౌన్స్ చేశారు. గుర్తుందిగా మీకు? అందరికి గుర్తుంది. సడన్గా ఆయన గుండెపోటు వచ్చింది, తెల్లారిగట్ట హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అది గుండెపోటు కాదు, అది రాజకీయ ఎత్తుకడ.
రాజకీయ ఎత్తుగడతో గుండెపోటు తెచ్చుకునేటటువంటి వ్యక్తిగా అతను ముద్రీకరించబడ్డాడు. నెంబర్ 2 తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చాడు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చారు, మళ్ళీ పార్టీ అధ్యక్షుడిగా తొలగించారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు. మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చే ముందు మనోహరు ఇంకా వైసీపీ మన జనసేన నాయకులు వెళ్ళి ఆయనతో మాట్లాడారు, బేరసారాలు చేశారు. ఆయన జనసేనలోకి వస్తాడని అందరూ అనుకున్నారు. మళ్ళీ ఆయన క్యాలిక్యులేషన్స్ ఏంటో మళ్ళీ తెలియదు. మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు. తెలుగుదేశంలోకి వచ్చి ఆయన గుంటూరు పోటీ చేసాడు ఇంతకుముందు, పెదకూరుపాడు పోటీ చేసాడు ఇంతకుముందు. ఆ రెండు కాదని సత్యనపల్లి వచ్చాడు. కమాన్ రానియండి. ఈజీ అనుకుంటున్నాడు సత్యంపల్లిలో గెలవడం, మీ పైన గెలవడం ఈజీ అనుకుంటున్నాడు. లేకపోతే నాలాంటి వ్యక్తిని ఓడించడానికి కన్నా లాంటి సీనియర్ కావాలని చంద్రబాబు అనుకున్నాడు, చెప్పలేం కదా. వీ కెనాట్ సే అటు తీసుకోవచ్చు ఇటు తీసుకోవచ్చు. ఓ చర్చ జరుగుతోంది అంబటి రాంబాబు గారు, మీకు కూడా తెలుసు, ఓపెన్గా మీరు మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, రెగ్యులర్గా మీడియాతో ఉంటారు. అంబటి రాంబాబు గారికి ఈసారి టికెట్ రాకపోవచ్చు, ఆయన పోటీ చేయకపోవచ్చు, ఎప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వచ్చు, మోడీ కూడా ఈసారి గెలవకపోవచ్చు, గెలవచ్చు, కేసీఆర్ ఈసారి కష్టం, కాంగ్రెస్ పార్టీ రావచ్చు. అలాంటిదేనా ఇది కూడా? చర్చలు జరుగుతూ ఉంటాయి, జరగనివ్వండి సార్. మీరు చాలా స్ట్రాంగ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అది నేను చెప్పుకోకూడదు. మొన్న 19 మంది 20 మందికి వార్నింగ్ ఇచ్చారంట, ఆ లిస్టులో ఏమైనా అంబటి రాంబాబు గారు కూడా ఉన్నారా? వార్నింగ్ అసలు ఇవ్వలేదు. దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అది బయట ఉన్న గ్యాసిప్. వార్నింగ్ అసలు ఎవరికి 19 మంది పనితీరు బాగాలేదు, వాళ్ళతో నేను పర్సనల్గా మాట్లాడాను. నాట్ ఎట్ ఆల్ తప్పది. 19 మంది గడప గడపకి ఈ సంతృప్తికరంగా ఈ గ్యాప్లో చేయలేదు. వాళ్ళ గురించి ఇప్పుడు పేర్లు ఎందుకు అన్నా, నన్ను అంత సింపుల్. ఆయన ఏమి వార్నింగ్లు ఇస్తాడనుకోకమాకండి, చాలా తప్పు ఇది. పిలిచి కొడతాడని కూడా కదా కొన్ని పత్రికలు రాస్తుంది. పిలిచి కొట్టాడు, నించోబెట్టి మాట్లాడిచ్చాడు అక్కడ. ఇవన్నీ పిచ్చి మాటలండి. చాలా సోబర్గా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా ప్రేమగా ఉంటాడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఈ పత్రికలు, ఎల్లో మీడియా, గిట్టని వాళ్ళు చిత్రీకరించే చిత్రీకరణలకు ప్రజలు నమ్మరు. దాని గురించి పెద్ద భయపడం కూడా. ఆయన చేయగలిగింది దుక్కిటే, ఎవరిని వార్నింగ్లు ఇవ్వడు, ఎవరిని బెదిరించడు, టికెట్ తీసేస్తాడు. సింపుల్. ఫైనల్గా ఎప్పుడు తీసేస్తాడు? చాలా క్లారిటీ ఉంది మాకు కూడా. అంబటి రాంబాబు అనే వ్యక్తి సత్తెనపల్లిలో గెలవడు అనేటువంటి రిపోర్టు ఆయన 1-2 సార్లు తెప్పించుకున్న తర్వాత అన్నా తప్పుకోమని చెప్తాడు. నీకు మరొకసారి నేను ఇక్కడ అవకాశం ఇస్తానని చెప్తాడు. నమ్మి తప్పుకుంటారు, అంతే సింపుల్. నమ్మి తప్పుకోరు, వాళ్ళ కర్మ. పార్టీ బ్రతకాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, 175 సీట్లు గెలవాలి అనే టార్గెట్తో వెళుతున్నప్పుడు అడపాదడప కొన్ని సీట్లు వ్యక్తిగతంగా అక్కడ వ్యతిరేకత ఉన్నప్పుడు మార్చుతారు. దానిలో అంబటి రాంబాబు ఉండొచ్చు, మరొకరు ఉండొచ్చు. దానికి పెద్ద అర్థం చేసుకుంటే అదేం పెద్ద గొప్ప విషయం, అదేమి చెడు విషయం కాదు. అర్థం చేసుకోకపోతే చెడు విషయం. పార్టీ అట్ హోల్ బాగుండాలి అనుకున్నప్పుడు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు చేయాలా, సింపుల్. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, నాకు టికెట్ వద్దు అని చెప్పిన వాడిని రేపల్లో. రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఈ రాష్ట్రంలో తెలియని వారు ఎవరు లేరు కదా. నేను టికెట్ కావాలి అంటే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఇవ్వడం చెప్పండి. వాలంటరీగా నేను వద్దన్నాను. మీరు అధికారంలోకి రావడం ముఖ్యం, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావాలని తప్పించినటువంటి కొందరి వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆయన డిసిడెంట్గా ఉన్నప్పుడు, ఎవరికి జనార్దన్ రెడ్డికి డిసిడెంట్గా ఉన్నప్పుడు, చంద్రబాబుకి డిసిడెంట్గా, చెన్నారెడ్డికి డిసిడెంట్గా ఉన్నప్పుడు, విజయభాస్కర్ రెడ్డి గారికి డిసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఇదిగో అయిపోతాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇదిగో అయిపోతాడు అనుకుని కాలేని సందర్భాలు ఆయన అయితే చాలు అని అనుకొని నేను పోటీ నాకు అవసరం లేదని చెప్పి తప్పుకుంటే నాకు ఏపీఐ చైర్మన్ నాకు ఇచ్చాడు రాజశేఖర్, పిసిసి జనరల్ సెక్రటరీ నాకు ఇచ్చారు. బ్రతికుంటే మరొకటి ఇచ్చేవాళ్ళు. దురదృష్టంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా నేను చెప్తున్నాను నరసింహారావు గారు, ఈ పార్టీలోకి వెళ్తే ఏమొచ్చింది, ఆ పార్టీ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే అధ్యక్ష పదవి వస్తుందేనో, లేదా తెలుగుదేశంలోకి వెళ్తేనేదో ఎక్కడో పోటీ చేస్తానేనో, లేకపోతే జనసేనలోకి వస్తే ఏమైనా వస్తుంది. ఇట్లాంటి ఐ నెవర్ క్యాలిక్యులేటెడ్. ఓకే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారిని వేధిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే మనిషిగా జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలని నిర్ణయించుకున్నాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడు పిలిచి మాట్లాడలేదు. నేను వెళ్ళి దూకాను, అదే ప్రయాణం చేశాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు అనుకున్నారా? లేదా నాకు ఇరిగేషన్ మంత్రి ఇస్తాడని నేను అనుకున్నానా? దట్ ఈస్ మై